హైదరాబాద్లోని అనేక హోటళ్లు కస్టమర్లకు తీరని ద్రోహం చేస్తున్నాయి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్ పార్లర్లు వంటి చోట్ల కాలం చెల్లిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అంటగడుతున్నాయి. నమ్మి వచ్చిన వారిని నట్టేట్టా ముంచుతున్నాయి. నగరంలో పలు చోట్ల ముడి సరుకుల నుంచి తినుబండారాల దాకా విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. గత కొన్ని వారాలుగా అధికారుల తనిఖీల్లో కల్తీ ఆహార పదార్థాలు బట్టబయలవుతున్నాయి. శుభ్రత లేని పదార్థాలు, నాణ్యత లేని పదార్థాలు తారసపడుతున్నాయి. కొన్ని హోటళ్లపై భారీ జరిమానాలు వేస్తున్నా మరికొన్నింటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అధికారులు. కల్తీ ఆహార పదార్థాలను కస్టమర్లకు వంటగడుతున్న వారిపై తగిన శిక్షలు అమలు కాకపోవడం లేదంటూ నగరవాసులు గగ్గోలు పెడుతున్నారు. లంచాలకు అలవాటు పడిన అధికారులు కల్తీ రాయుళ్లపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్ క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటేబుల్స్, ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి ఎక్కువగా కల్తీ అయ్యేందుకు ఆస్కారం ఉన్నాయి. ఇటువంటి కల్తీ ఆహార పదార్థాలను ఆహారంలో తీసుకుంటే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మసాలా దినుసుల్లోని గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 80% కల్తీవి కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీ నూనె నగరంలో వినియోగంలో ఉంది. తేనె పేరిట గ్లూకోజ్ వాటర్లో పంచదార పాకం, వార్నిష్, డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్, వార్నిష్, కుళ్ళిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. జంతు కళేబరాల నుంచి నూనె తయారు చేసే ఓ గ్యాంగ్ ను అధికారులు గతంలో గుర్తించారు. ఓల్డ్ సిటీలోని చావ్ని బస్తీలోని గోదాముల్లో జరుగుతున్న ఈ తంతును బట్టబయలు చేశారు. ఉప్పుగూడ, బహదూర్పుర, ఘాన్సీ బజార్, బాల్ నగర్, మియాపూర్, మైలార్దేవ్పల్లి, టాటానగర్, మల్లాపూర్, జల్పల్లి, శంకర్ నగర్ తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతున్నట్లు తెలుసుకున్న వాటిని అరికట్టడంలో విఫలమయ్యారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ మేరకు అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు, వాటి లైసెన్సుల వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడ కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి. కల్తీని వెంటనే నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలు ఉండాలి. ఇటువంటి సదుపాయాలు ఏవీ లేని కారణంగా డ్యూటీలో ఉన్న అధికారులు నత్తనడకన తనిఖీలు చేపడుతున్నారు. చర్యలు కూడా ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్ని సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఏం చెయ్యాలి అనే విషయంలో అధికారులు కొన్ని ఆలోచనలు చేశారు. వీటి కోసం ఓ ప్రత్యేకమైన యాప్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఏ తప్పుకు ఎంత జరిమానా విధించాలో తెలియచెప్పే ఓ ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెస్తామన్న అధికారులు గతంలో నిర్ణయించుకున్నారు. అధికారుల మాటలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి ఆన్లైన్ ఆర్డర్లపై క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల టేక్ అవే విండోల ద్వారా తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ప్రతి హోటల్లోనూ ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్లు, సర్టిఫికేట్లు కనిపించేలా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతో పాటు వివిధ నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు జరిమానాలు విధించాలి. తయారీకి సిద్ధం చేసిన తయారైన ఆహార పదార్థాలపై దుమ్ము ధూళి ఉన్న, కిచెన్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్ శుభ్రంగా లేకున్నా, సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిర్ణీత వ్యవధుల్లో హెల్త్ చెకప్లు చేయించకున్నా,
అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించిన రూ. 500 నుంచి పెనాల్టీలు ఉంటాయి. నిబంధనలు పకడ్బందీగా ఉన్నా అమలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించిన వాటిలో చిన్నవాటి నుంచి పెద్ద సంస్థల వరకు ఉన్నాయి. ప్రజల మన్ననలను పొందిన ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండడం ఆందోళన కలిగించే అంశం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హిట్ టీవీ.